అంటే ఒక్కోసారి ఎక్కువ గ్యాప్ మీకు అన్మ్యారీడ్ కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉంచుకోవడం వల్ల ఒకసారి ఇలా ఏర్పడతాయండి, క్రిస్టల్ లాగా పాము అవుతాయండి. సెమెన్ కూడా ఒకసారి గట్టిపడడం ఒకసారి జరగవచ్చండి చిన్న చిన్నగా. జనరల్ గా పెయిన్ అలాంటిది ఏమైనా ఉంటుందా ఆ టైంలో, లేకపోతే పెయిన్ వల్ల బాడీ టెంపరేచర్స్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వల్ల క్రిస్టల్ లాగా ఏర్పడటం ఏమైనా జరుగుతుంటుందా? ఇది పెద్దగా ఏమి ఉండదండి. జనరల్గా ఈ సెమెన్ కొంతమంది మ్యాస్టర్బేషన్ అండి, ఈ సెక్సువల్ పాల్గొనడం జరగదు కదా అన్మ్యారీడ్ గా ఉన్నప్పుడు, ఎక్కువ రోజులు కాలంలో ఒకసారి క్రిస్టల్ ఫామ్ అవ్వచ్చండి, స్పెర్మటరీ అంటారు. సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు, దానివల్ల పెద్ద హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. హెల్త్ పరంగా పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఏం రావండి, రేర్ అనమాట, ఇలాంటివి చాలా తక్కువ ఉంటాయండి, చాలా రేర్ కేసులు అనమాట. ఓకే. సో డాక్టర్ గారు తర్వాత విషయానికి వస్తే, కొంతమంది ఇప్పుడు కొంతమంది పెయిన్స్ ఉన్నప్పుడు లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓవర్గా డ్రింక్ చేసేవాళ్ళు, లేకపోతే ఓవర్గా హీట్ ఏరియాస్ లో పనిచేసే వాళ్ళు కూడా, వాళ్ళలో కూడా ఎరెక్షన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. జనరల్గా ఈ హీట్ ప్రదేశంలో ఎక్కువగా నిలబడి వర్క్ చేసే వాళ్ళు మనకు సెమెన్ కౌంట్ తగ్గడం అయితే చాలా వరకు గమనిస్తూ ఉంటామండి. ముఖ్యంగా మీరు అన్నట్టుగా హ్యాబిట్స్, ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా చాలా వరకు, తీసుకున్నప్పుడు ఎరెక్షన్స్ బాగుంటుంటాయి కొంతమందికి, లాంగ్ రన్ లో తీసుకోవడం వల్ల కూడా కొంతకాలం తర్వాత ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఈ ఆల్కహాల్ తీసుకోవడం బాగుంది డాక్టర్ అని అంటారు, తర్వాత రాను అనేది మీరు అన్నట్టు ఈ సర్క్యులేషన్ డ్యామేజ్ చేస్తాయి అనమాట, ఈ ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం దారితీస్తుందండి. ఓకే. సో కొంతమంది ఏజ్ అయిపోయిన వాళ్ళు, కొంతమంది వయోగ్రా లాంటివి లేకపోతే ఉత్ప్రేరకాలు లాంటివి వాడుతూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? కంటిన్యూస్ గా ఎరెక్షన్ నిలబడి స్టెబిలిటీగా కొన్ని రోజులు పాటు అలానే 4-3 hours నిలబడుతుందన్న కంప్లైంట్స్ కూడా కొంతవరకు ఉంటున్నాయి. ఈ ముఖ్యంగా మీరు చెప్పేవాటి ఈ ఓల్డ్ ఏజ్ లో ఈ వయాగ్రా లాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా, ఈ డయాబెటిక్ కానీ మన హైపర్ టెన్సివ్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు కొంత డాక్టర్ పర్యవేక్షణ తీసుకోవాలండి. వయాగ్రా లాంటివి కూడా ఇది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఏంటంటే కొంత ఆ ఏజ్ లో అంత డాక్టర్ పర్యవేక్షణ తీసుకుంటే మంచిదేనండి. నేను అడుగుతుంది, ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నా అంటే, కొంతమంది వాడిన తర్వాత స్టెబుల్ గా అలానే ఉంటుంది, 3-4 hours కంటిన్యూస్ గా ఉంటుంది, దానిలో సర్క్యులేషన్ లో తేడా ఉండట్లేదు అన్న కంప్లైంట్స్ వస్తున్నాయి, కొన్ని వచ్చినాయి, న్యూస్ వచ్చినాయి కాబట్టి అడుగుతున్నాను. ఓకే, మీరు చెప్పింది వయాగ్రాలో సైడ్ ఎఫెక్ట్ అండి. ముఖ్యంగా వయాగ్రాలో సైడ్ ఎఫెక్ట్ ఇది ఎక్కువగా 3-4 hours అలానే కంటిన్యూగా ఉండడం వల్ల ఉందంటే, విత్ ఇన్ 1 hour 2-3 hours ఆపరేషన్ చేయకపోతే కంపల్సరీ వాళ్ళకి కంప్లీట్ గా ఈ ఎరెక్షన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది వయాగ్రా లాంటి టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్ మాత్రమే, సైడ్ ఎఫెక్ట్ అండి. దీన్ని ప్రియాపిజం అంటామండి, మనం ప్రియాపిజం అనే సైంటిఫిక్ వర్డ్ వాడతాము. ఇది ఎక్కువగా రేర్ అండి, మనం ముఖ్యంగా ఉండదు కానీ చాలా రేర్ కేసు అండి. ఎవరో కేసులు వస్తే విత్ ఇన్ అవర్స్ లో మళ్ళీ యూరాలజిస్ట్ ని కలిసి ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళు నార్మల్ గా ఉండడానికి అవకాశం ఉందండి. దీన్ని వదిలేస్తే కంప్లీట్ గా వాళ్ళకి నపుంసకత్వం వచ్చే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్, మనకు కాలర్ లైన్ లో ఉన్నారు సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సతీష్ గారు, ఓకే సారీ కాల్ కట్ అయినట్టు సార్. నెక్స్ట్ ఆయుర్వేదానికి సంబంధించి ఇలాంటి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు? ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ సెక్సువల్ ప్రాబ్లమ్స్ అనండి, మేల్ అండ్ ఈ కౌంట్ లోపాలు, పురుషుల సంతానలేమి, పురుషుల్లో ఈ సెక్స్ సమస్యల గురించి ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితమే మనకి ఒక సపరేట్ డివిజనే ఉందండి. దీని గురించి వాజీకరణ చికిత్స అని ఒక విభాగం పెట్టాను అనమాట. దీనికోసం ముఖ్యంగా వాజీకరణ చికిత్స అనేది ఆయుర్వేదంలో మనం ముఖ్యంగా ఈ ట్రీట్మెంట్ సపరేట్గా ఒకటి వాజీకరణ చికిత్స అని సపరేట్గా చెప్పారండి. ఈ వాజీకరణ చికిత్స అంటే ముఖ్యంగా మనం వాజీ అంటే గుర్రంతో పోలుస్తారండి, హార్స్ తో పోలుస్తారు అనమాట. అంటే హార్స్ కి ఎక్కువ ఉంటుంది, సెక్సువల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అలా హార్స్ లాగా మనకు మంచిగా యాక్టివ్ గా ఉండడానికి ఉపయోగపడే మందుల్ని ఈ వాజీకరణ ద్రవ్యాలు, వాజీకరణ ఔషధాలని పిలుస్తారండి. ఆయుర్వేదంలో ఈ సెక్స్ సమస్యకి, సంతానలేమి సమస్యలకు మాత్రం చాలా ప్రాముఖ్యత ఇచ్చారండి అప్పట్లో. జనరల్ గా వాజీకరణ అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, స్టెప్స్ ఎలా ఉంటాయి? జనరల్ గా అయితే మనం పంచకర్మ చికిత్సలు కొన్ని ఉత్తర వస్తువులు చేసిన తర్వాత, మసాజులు, బేసిక్ ట్రీట్మెంట్ మసాజులు అన్ని చేసిన తర్వాత ఉత్తర వస్తువులని ఎనిమిక్ ట్రీట్మెంట్, ఎనిమల్ అని ట్రీట్మెంట్ చేస్తారండి. జనరల్గా అంటే మూత్రం ద్వారా మందు లోపల పంపించవచ్చు, మూత్ర మార్గం ద్వారా మనం మలం పోయే మార్గంలో కూడా మనకి ఈ ట్రీట్మెంట్ చేస్తారండి. ఈ ఉత్తర వస్తు ఒకటి వస్తీ మార్గంలో చేసి ఆ తర్వాత బాడీని శుద్ధి చేయడం అవుతుంది. డీటాక్సిఫికేషన్ చేసిన తర్వాత ఈ వాజీకరణ ఔషధాలు మినిమం ఒక 3-4 months నుంచి 6 months. వాజీకరణ గురించి మరింత చర్చించే ముందు ఒకసారి మన కాలర్ ఒకసారి తీసుకుందాం. కాలర్ ఉన్నారు ప్రస్తుతం హనంకొండ నుంచి రాజు గారు. రాజు గారు డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. హలో సార్, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు ఇవరి వరకు సెమన్ కౌంట్ చేయించుకుంటే 20 millions వచ్చింది. చెప్పండి. 20% మోటివిటీ వచ్చింది సార్. అయితే మళ్ళీ మందులు వాడితే నాకు ఆల్రెడీ 80% అంటే కామన్ గా వచ్చినాయి, కానీ మెడిసిన్ బంద్ చేస్తే మళ్ళీ తక్కువ అవుతుంది. ఏ మందులు వాడారండి మీరు? ఇంగ్లీష్ మనకు కోక్యూ, ఫెటిలియం, అడిజోవా వాడామండి. కోక్యూను, అడిజోవా, ఫెటిలియం వాడామండి. ఓకే ఓకే అండి. ఎన్ని రోజులు వాడారండి మీరు? 3
మంత్స్ వాడామండి, కరెక్ట్ నార్మల్కి వచ్చింది, ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది, కాకపోతే మళ్ళీ కౌంట్ తగ్గుతుంది. ఎంత టైం పట్టిందండి మీకు తగ్గడానికి? మళ్ళీ తగ్గడానికి 3 మంత్స్ వచ్చిందండి. ఓకే ఓకే. మీరు వాడే మెడిసిన్స్ లో ఒక ఈ ఫర్టిలియం అనే మెడిసిన్ ఒక్కోసారి ఫ్లక్చుయేషన్ ఇస్తుందండి, అంటే అప్ అండ్ డౌన్స్ అవ్వచ్చండి, తగ్గడం మళ్ళీ జరగవచ్చండి. మీరు వాడే ఒక మందు మాత్రం అడిజావ్ అనేది ఆయుర్వేదిక్ మందు అన్నది, మిగతా 2 మందులు మాత్రం మీరు వాడేవి ఇంగ్లీష్ మందులు అన్నవి. అవునండి. ఈ ఫర్టిలియం అనే మెడిసిన్ ఒక్కోసారి మీకు తగ్గే అవకాశం కూడా ఉందండి. మీకు వాడద్దంటారా సార్? ఆ ఫర్టిలియం తగ్గించాలండి. మీరు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడండి, ఈజీగా వస్తుందండి. ఆల్రెడీ ఆయుర్వేదిక్ మెడిసిన్ మీకు పెట్టున్నారు ఆల్రెడీ వాళ్ళు. అంటే ఇప్పుడు కౌంట్ నార్మల్కి వస్తే మళ్ళీ ఎందుకు తగ్గుతుంది సార్? జనరల్ గా మీరు ఎక్కువగా ఏమైనా టెన్షన్ పడడం, మీకున్న అలవాట్లు అనండి, ఇన్ఫెక్షన్ కూడా ఏమన్నా కూడా తగ్గుతుందండి. మీరు ఏమైనా హీట్ ప్రదేశంలో ఎక్కువగా వర్క్ చేయడం కానీ చేసినా కూడా తగ్గుతుందండి. ఆయుర్వేదంలో అంగస్తమన ప్రాబ్లమ్స్ పౌడర్ ఉంటుంది సార్, వాడగా మెడిసిన్స్ వస్తాయండి, చాలా మెడిసిన్స్ ఉంటాయండి. మీరు ముఖ్యంగా అంటే ఒక అశ్వగంధ పౌడర్ అని ఉంటుందండి, అశ్వగంధ పౌడర్ లాంటివి వాడుకోండి, మీకు కౌంట్ పెరుగుతుంది. ప్లస్ అంగస్తమన సమస్యలో కూడా ఈ అశ్వగంధ పౌడర్ అనేది ఉపయోగపడుతుందండి. రోజు మిల్క్ లో వేసుకొని తీసుకోండి. అవునండి అవునండి, రోజు ఒక స్పూన్ మిల్క్ లో కలుపుకొని తీసుకోండి. రైట్ డాక్టర్ గారు, ఇందాక వాజీకరణ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. వాజీకరణలో ఎన్ని అంశాలు ఉంటాయి, ఎన్ని రోజులు ట్రీట్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది అంటారు? అంటే ఈ మనం చెప్పినటువంటి ఎనిమా ట్రీట్మెంట్, మెడికేటెడ్ ఎనిమా ట్రీట్మెంట్ లాంటివి జనరల్గా ఒక 2 వీక్స్ కానీ 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ అలా పేషెంట్ వాళ్ళ కండిషన్ బట్టి సివియర్గా ఉందని బట్టి మినిమం 1 వీక్ లేదంటే 2 వీక్స్, ఇంకా సివియర్గా ఉందంటే 4 వీక్స్ కూడా అలా ఆ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ మెడిసిన్స్ అనేది మినిమం 3 మంత్స్ నుంచి ఒక 6 మంత్స్ వరకు రెగ్యులర్గా పేషెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం బట్టి, సివియారిటీని బట్టి, అంటే ఎప్పటి నుంచి వాళ్ళు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అది పార్షియల్గా ఉందా, కంప్యూటర్ ఎరెక్షన్స్ డ్యామేజ్ అయిన దాన్ని బట్టి వాళ్ళ పేషెంట్ బట్టి ఒకసారి 3 to 6 మంత్స్ రెగ్యులర్గా ఈ వాజీకరణ మెడిసిన్స్ అండి రెగ్యులర్గా వాడితే వాళ్ళ ప్రాబ్లమ్ని మనం కౌంట్ అనండి, ప్లస్ ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అనండి, సిగరెట్స్ కన్నా సమస్య అనండి, సెక్స్ అండ్ ఇన్ఫెక్టెడ్ ప్రాబ్లమ్స్ లో మనం 4 to 6 మంత్స్ లో నార్మల్ గా తీసుకొచ్చుకోవచ్చు అండి. మనకు కాల్ లైన్ ఉంది సార్, రమణ గారు విజయవాడ నుంచి. రమణ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి మీ సమస్య ఏంటో. హలో చెప్పండి రమణ గారు. నమస్కారం అండి. నమస్తే అండి రమణ గారు, చెప్పండి. విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నాకు ఏజ్ 45 ఏళ్ళు అండి. ఓకే. 45 ఏళ్ళు. ఈ వైట్ ఆడవాళ్ళకి అయినట్టుగా చుక్క తరచుగా కారుతూ ఉంటది ఒకటి. రెండవది ఏంటంటే స్తంభన ఉండదు. వయాగ్రా 25 mg వాడితే వేసుకున్నప్పుడు కాసేపు వస్తుంది, దీర్ఘకాలికంగా ఉండదు, మళ్ళీ టెంపరేచర్ పడిపోతామో అనేటువంటి భయం ఎక్కువగా ఉంటది. టెంపరేచర్ ఉంటే మాత్రం సెక్స్ లో సుఖంగా ఉంటుంది, హ్యాపీగానే పాల్గొనడం జరుగుతుంది. అయితే ఏంటంటే అది నిలబడేటప్పుడు అయ్యో నిలబడుతుంది, మళ్ళీ పడిపోద్ది అనే ఇటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుందండి. ఆ ఫీలింగ్ వల్ల మరి ఇతరగా మొత్తం మీద పడిపోవడం అనేది జరుగుతుందండి. నిలబడటం, ఎక్కువసేపు నిలబడటం, ఎక్కువసేపు చేయగలగటం అనే దానికోసం ఏదైనా టాబ్లెట్స్ ఏమైనా ఉన్నాయా? మీరు బీపీ లాంటి షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? ఏమి లేవండి. ఓకే. మీరు అదే వైట్ లాంటి ప్రాబ్లమ్స్, వైట్ లాంటి డిశ్చార్జ్ వస్తుంది అంటున్నారు, మీరు బయట ఎక్కడైనా వెళ్ళారా? అసలు ఏమి లేదండి, ఎప్పుడు లేదు. కానీ నాకు గత 10-15 ఏళ్ళుగా కూడా ఆ వైట్ వస్తూ ఉంటుందండి. ఓకే అండి. ఒకసారి జనరల్ గా ఇది సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ లో వస్తుందండి, సిఫిలిస్ లో లాంటి డిసీజులు ఎక్కువగా వస్తుంది. ఇది చేయకపోయినా సరే ఖాళీగా కూర్చున్నప్పుడు కారుతూనే ఉంటుందండి. ఓకే అండి. అది సిఫిలిస్ ఇలాంటి ఇన్ఫెక్షన్ లో వస్తుందండి. ముఖ్యంగా మీరు చెప్పే డిశ్చార్జ్ లాంటిది, అలాంటి తెల్లటి డిశ్చార్జ్ అనేది ఆ డిసీజ్ లో మాత్రం వస్తుందండి. ఇంకోటి మీరు చెప్పినట్టుగా, మీరు మాట్లాడుతున్నట్టుగా మీ ఆందోళన ఎక్కువ ఉందండి. మీరు ముఖ్యంగా మానసిక ఆందోళన బాగుంది, మీకు వస్తుందా రాదన్న నమ్మకం అనేది మీరు చాలా పాజిటివ్ చెప్పలేకపోతున్నారు. రాదేమో అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు జనరల్ గా రాకుండా ఉంటుందండి. నెగిటివ్ ఉన్నప్పుడు ఎరెక్షన్స్ కూడా నెగిటివ్ మనకి కరెక్ట్ గా రావండి. ఆ నెగిటివ్ థింకింగ్ పక్కన పెట్టి మీరు వస్తుందన్న పాజిటివ్ థింకింగ్ లో ఉంటే కూడా మీకు మంచిగా ఈ ఎరెక్షన్స్ ఉంటుందండి. ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్స్ ఎక్కువగా యూజ్ చేయడం మంచిది కాదండి. మీరు ఆయుర్వేదిక్ లో ఇప్పుడే చెప్పాను ఒక స్కాలం నేను, అశ్వగంధ పౌడర్ లాంటి మిల్క్ లో వేసుకొని వాడుకోండి, కొంతవరకు మీకు బాగానే ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ కొంచెం లాంగ్ రన్ లో మంచిగా వస్తుందండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మనకు ఒక కాల్ లైన్ ఉన్నారు, రవి గారు గుంటూరు నుంచి. రవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. రవి గారు, మీ సమస్య ఏంటి? నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రవి గారు. సార్, శీఘ్రస్ఖలనానికి ఆయుర్వేదంలో మంచి మందులే ఉంది. ఓకే. ఎంత టైం పడుతుందండి మీకు? ఎంత టైం తీసుకుంటుందండి? వెంటనే అండి, ముందు 4 ప్లే చేస్తాం కదా, 4 ప్లే చేసి వెంటనే రతిలో స్టార్ట్ అవ్వగానే విత్ ఇన్ 60 seconds 20 seconds లోనే అయిపోతుంది. ఎక్కువగా మీరు ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి? ఎక్కువగా మానసిక ఆందోళన కానీ ఆలోచనలు ఎక్కువ ఉంటాయా? ఏం లేదు, నార్మల్ గానే ఉంటామండి, పని లేదు. నా వయసు 30 years. నేను మామూలుగా బిజినెస్ చేసుకుంటుంటాను. ఓకే అండి. ఈ మీరు చెప్పే శీఘ్రస్ఖలన సమస్య అనేది జనరల్ గా మినిమం 2-3 minutes అనేది ఉండాలండి. మీరు 1 minute అని లోపే చెప్తారు.
దీనికి ఎక్కువగా ఈ మానసిక ఆందోళన వల్ల ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి. ఇంకా దీనికి మీరు అడిగినట్టుగా ఈ జాతిఫలతో చేసినటువంటి జాతిఫల, జాపత్రి ఈ వీటితో చేసిన మెడిసిన్స్ దొరుకుతాయండి ఆయుర్వేదిక్లో. అవి తీసుకొని రెగ్యులర్గా మినిమం ఒక 4 to 6 months వరకు రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో వాడండి. మీ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గుతుందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. హెల్త్ అండ్ బ్యూటీ కార్యక్రమంలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us. ఆసమ్ సారీస్ మా, ఎన్ని సారీస్ ఎందుకమ్మా? నీ పెళ్లికే నీ ఫేవరెట్ షాపింగ్ మాల్ చెన్నై షాపింగ్ మాల్ కదా, అక్కడి నుంచే తెచ్చాం. గాలిలో అమ్మ చేతి వంట వాసన, చేతిలో చెన్నై షాపింగ్ మాల్ పట్టు చీరలు. ఇది మన ఇండియా. వివాహ వైభవం ఇక్కడి నుండే ఆరంభం. చెన్నై షాపింగ్ మాల్, ప్యాట్నీ సెంటర్, కుకట్పల్లి. ఎలా ఉన్నాను నాన్న? చాలా బాగున్నావు. మీ అమ్మలా Like this, nothing will happen. You have to prove yourself every time, every match. Even a small mistake and it's all over. It is simple to be the best in the world. don't give up till you become the best. Champions you trust, brought to you by the name you can trust. V-Guard. బ్యాక్ డాక్టర్ గారు. నెక్స్ట్ కొంతమందికి దెబ్బలు తగలటం వల్ల వీటి వల్ల కావచ్చు ఆ స్ట్రాంగ్నెస్ కూడా ఉండకుండా పోతుంటుంది. కొంతమంది ఇందాక మన కాలర్ అడిగినట్టుగా ఫ్లక్చువేటెడ్ కైండ్ ఆఫ్ స్పర్మ్ కౌంట్ కూడా వస్తుంటుంది. వీటికి ఎస్పెషల్లీ ఏమన్నా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే ఈ ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీరు అన్నట్టుగా ఈ జనరల్ గా అలోపతిలో వాడినా కానీ ఫ్లక్చువేటెడ్ కైండ్ ఆఫ్ థింగ్ వస్తుంది. చాలా మంది డాక్టర్స్ తో కూడా అంటున్నాం, ఒక కౌంట్ మెడిసిన్ వాడినంత కాలం పెరుగుతూ ఉండటం, వన్స్ ఒకసారి మెడిసిన్ వాడటం ఆపేసిన కొన్ని రోజుల తర్వాత కౌంట్ మళ్ళీ డ్రాప్ అయిపోవటం జరుగుతూ ఉంటుందని అంటారు. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో మాత్రం అలా ఫ్లక్చుయేషన్ అయితే ఉండదండి. జనరల్ గా కౌంట్ నార్మల్ గా ఒకసారి వచ్చిన తర్వాత ఒక 5-10 millions ఏమైనా వేరియేషన్స్ ఏమైనా పేషెంట్ వాళ్ళ ప్రెజర్ని బట్టి ఉండొచ్చేమో తప్ప జనరల్ గా ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఈ ఫ్లక్చుయేషన్స్ ముఖ్యంగా ఎందుకు వస్తాయి అనే దాని గురించి అడిగినప్పుడు ముఖ్యంగా వాళ్ళు మీరు అన్నట్టుగా టెస్టికులర్ డ్యామేజెస్ జనరల్ గా ఏమైనా ఇప్పుడు బీజాలకు ఏమైనా దెబ్బలు తగ్గడం వల్ల దాంట్లో కూడా ఒకసారి ఈ బీజాల కౌంట్ తగ్గే అవకాశం ఉందండి. వేరియేషన్స్ వస్తాయండి. తర్వాత ఇన్ఫెక్షన్స్ ముఖ్యంగా పేషెంట్ చెప్తున్నట్టు ఈ కాలర్ చెప్తున్నట్టుగా ఈ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్, సిఫిలిస్ అనండి, గనేరండి, క్లామిడియా అనండి, హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ అనండి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏ ఇన్ఫెక్షన్ కూడా టీవీ ఇన్ఫెక్షన్స్ అనండి, ఇలా ఇన్ఫెక్షన్స్ టెస్టిస్ లోపల ఉన్నప్పుడు కూడా మన పేషెంట్కి ఇలా వచ్చే అవకాశం ఉంది. ఇంకా పేషెంట్కి నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా, ఇంకా మంచి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా, తర్వాత మానసిక ఆందోళన ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న వాటిలో ఎక్కువగా మానసిక ఆందోళన చూస్తున్నామండి. ఎక్కువగా థింక్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 2-3 days థింక్ చేసి టెస్ట్ చేసినా కూడా వేరియేషన్స్ వస్తాయండి. బాగా థింకింగ్ చేసిన దానివల్ల అంత ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉందండి. ఇంకా హీట్ ప్రదేశం ముఖ్యంగా హీట్ సమ్మర్లో కూడా చాలా వరకు కౌంట్ తగ్గే అవకాశం ఉంటుందండి. హీట్ కూడా ఎఫెక్ట్ పడుతుందండి. దీనికి తగ్గడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయండి జనరల్. ఓకే, మనకు కాల్ లైన్ ఉంది సార్. సుధాకర్ గారు విజయవాడ నుంచి. సుధాకర్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. సుధాకర్ గారు మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గిస్తారా? సరే సార్. నమస్తే సార్. నమస్తే అండి సుధాకర్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. తగ్గించాను సార్, తగ్గించాను. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సుధాకర్, వింటున్నాను. అయితే నా కౌంట్స్ 0 వస్తుంది సార్. ఓకే, ఎన్నిసార్లు చేశారండి టెస్ట్ మీరు? 3-4 times చేశాను సార్. ఇంకా రిమైనింగ్ ఏమైనా బీజాల స్కానింగ్ ఏమైనా చేశారండి? టెస్టికులర్ స్కానింగ్ అని స్కానింగ్ ఏమైనా చేసుకున్నారా బీజాలకి? చేశాను సార్. హార్మోన్ టెస్టులు కానీ అది మామూలుగా చేశాను సార్. బీజార్లో ఒకటి ఏదో ప్రాబ్లం ఉంది అన్నారు సార్. ఏం ప్రాబ్లం చెప్పారండి? అదేదో మరి సార్ కింద కొంచెం ఏదో బాగాలేదని చెప్పారు సార్. ఓకే అండి. హార్మోన్లు అన్ని బాగున్నాయని చెప్పారండి. ఏమన్నా టెస్ట్లు ఏమైనా చేసుకున్నారా? అంటే మొత్తం బాగుంది సార్, కణాలు మాత్రం లేవన్నారు సార్. ఓకే మెడిసిన్స్ ఏమైనా వాడారా? ఏం అది ఇచ్చారు కానీ ఏమో కౌంట్ పెరగలేదు సార్. ఓకే అండి. మీరు బీజాల్లో స్కానింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఉందన్నారంటే వెరికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వెరికోసిల్ అని నరం అక్కడ ఉబ్బుతుందండి. బీజాల్లో గుత్తులుగా ఉబ్బడం జరగడం వల్ల అక్కడ వెరికోసిల్ లాంటి వస్తుందండి. ఆ వెరికోసిల్ లాంటివి ఉండడం వల్ల ఏంటంటే బీజాల్లోకి కొంచెం వేడి ఉత్పత్తి అయిన తర్వాత మీకు కణాల ఉత్పత్తి కూడా తగ్గుతుందండి. దీనికి మీరు టైట్గా ఉన్నటువంటి బట్టలు వేసుకోవడం తగ్గించుకోవాలండి. ఎక్కువగా నిలబడి వర్క్ చేస్తుంటే కొంచెం సాధించడానికి కూర్చొని వర్క్ చేయడం నేర్చుకోవాలండి. తర్వాత ముఖ్యంగా ఇంకా మీరు చెప్పినట్టుగా ఈ ఎజోస్పెర్మిక్ కండిషన్ అండి ఇది